శ్రీ సాయి సచరిత అధ్యాయం 32 బాబాకు స్వగురువు దర్శనం కథ. ఒక స్త్రీ ఉపవాస వ్రత కథ. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సరస్వతే నమః. కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా సాధన కథ. బాబా చెబుతున్నారు, ఒకసారి మేము నలుగురు బ్రహ్మమును వర్ణింపసాగాము. మేము శాస్త్రాలను పురాణాలను బాగా చదువుకున్నాము. అందుకని మేము చాలా జ్ఞానవంతులు అనుకున్నాం. బ్రహ్మాన్వేషణలో ఉండిపోయాము. మాలో ముగ్గురి ధ్యేయం ఇది. మేము అడవిలోని మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. ఆ సమయంలోని మాకొక పంజరి ఎదురయ్యింది. అతను మమ్మల్ని ఎండ మండిపోతున్నది, మీరెక్కడికి ఎందుకు వెళుతున్నారు అని అడిగాడు. మేము అడవిలోని వెళుతున్నాము అని చెప్పాము. ఏమి వెతుకుతున్నారు అని ఆ పంజరి మరలా ప్రశ్నించాడు. మేము అతనికి స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయాం. మేము అలా తలా తోక లేకుండా తిరుగుతుండడం చూసి అతను జాలిపడ్డాడు. ఈ అడవి దట్టమైనది, దారి తెన్ను లేనిది. ఏమీ తెలియకుండా ఇలా తిరగటం మంచిది కాదన్నాడు. ఈ అడవిలో ప్రయాణం చేయాలంటే అడవి మార్గాలన్నీ బాగా తెలిసి ఒక మార్గదర్శకుడు అవసరం. లేకపోతే ఈ మధ్యాహ్నం మండుటెండలో వ్యర్థంగా తిరగడం ప్రమాదం అని చెప్పారు. మేము అతనికి అసలు విషయం చెప్పలేదు. మేము కాసేపు విశ్రాంతి తీసుకొని కాస్త తిని నీరు త్రాగి శాంతంగా ఉండి వెళ్ళవచ్చని అతను అనుకున్నాడు. అతను కరుణతో చెప్పిన మాటలను మేము వినలేదు. అడవిలోని ముందుకు వెళ్ళిపోయాం. అయితే దారిలో బాగా అలసిపోయాము. మాకందరికీ అహంకారం ఉంది. మాకంతా తెలుసుకొని మేము మార్గాన్ని కనుక్కోగలమని, మాకు మార్గదర్శకుని అవసరము లేదన్న అహంభావం మాకుంది. కానీ ఈ అరణ్యం చాలా పెద్దది, దట్టమైంది, చెట్లతో నిండిపోయి ఉంది. ఆ సూర్యుని కిరణాలు కూడా చొచ్చుకురానంతగా దట్టంగా ఉందా అడవి. అలాంటి భీకరారణ్యంలో మేము దారిని ఎలా కనుక్కోగలం? మేము ఓ దారి తప్పం. వ్యర్థంగా అటు ఇటు తిరుగుతున్నాం. అలా తిరిగి చివరికి మా అదృష్టం కొద్దీ మేము ఎక్కడి నుండి బయలుదేరామో మరలా అక్కడికే చేరుకున్నాం. దైవమే అలా మమ్మల్ని మళ్ళా వెనక్కి తెచ్చింది. మేము పంజరిని మళ్ళా కలిసాం. దారి తప్పినట్లున్నారు అని అతను అన్నాడు. కేవలం బుద్ధి పైననే ఆధారపడడం అన్ని వేళలా పనికిరాదన్న సత్యం అప్పుడు మేము తెలుసుకున్నాం. అల్ప విషయాల్లో అయినా గొప్ప విషయాల్లో అయినా మార్గదర్శకులు ఎప్పుడూ అవసరమే. ఖాళీ కడుపుతో పరిశోధనలు ఏం చేస్తారు? బుద్ధి విలాసాలు విచిత్రమైనవి. భగవంతుని సంకల్పం లేనిదే మార్గంలో మనకెవరూ తటస్థపడరు సుమా. ఆ పంజరి మాకు ఆహారాన్ని పెట్టాడు, తినమన్నాడు, శాంతంగా సహనంగా ఉండమన్నాడు. కానీ మరలా మేము మంచి మాటలకు లక్ష్య పెట్టలేదు. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించకుండానే మరలా మేము బయలుదేరాం. మా అన్వేషణను విజయవంతంగా ముగించుకుంటానే మేము ఆహారాన్ని గ్రహించదలుచుకోలేదు. దాంతో మాకెన్నెన్ని ఆటంకాలు ఎదురయ్యాయో చూడండి. ఈ పంజరి అవిద్యావంతుడు, అనధికారి, నీచ వధస్థుడు. అయినా అతని హృదయం ప్రేమపూరితం. అతను తన భోజనంలో మాకు కూడా భాగం ఇచ్చాడు. స్వార్థం లేకుండా ఇతరులను ప్రేమించేవారు నిజంగా పరమ జ్ఞానులే సుమా. అతని ఆతిథ్యం అంగీకరించడం జ్ఞానార్జనకు ఉత్తమ ప్రారంభం అని అనుకున్నారు. అందుకని ఎంతో ఆధారపూర్వకంగా నేను అతనికి ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించాను. అతనిచ్చిన నీరు త్రాగాను. అప్పుడు ఎలాంటి అద్భుతం జరిగిందో చూడండి. హఠాత్తుగా గురురాజు అక్కడ ప్రత్యక్షమయ్యారు. నువ్వు నాతో వస్తావా? నీ అన్వేషణ వేగంగా ముగిసేలా నేను తోడ్పడతాను. అయితే నా మాటలను తూచా తప్పకుండా వినాలి. అప్పుడే నీకు విజయం కలుగుతుంది అని ఆ గురురాజు చెప్పారు. నేను అంగీకరించాను. గురురాయుడు నన్ను తన వెంట తీసుకువెళ్ళాడు. అతను నన్ను ఒక బావి వద్దకు తీసుకుపోయాడు. నా 2 కాళ్ళను త్రాడుతో గట్టిగా కట్టివేశాడు. తర్వాత ఆ బావిలో నన్ను తలక్రిందులుగా వేలాడదీసి వెళ్ళిపోయాడు. బావిలో నిండుగా నీరుంది. గురురాయుడు బావిలో నన్ను ఎలా వేలాడదీశాడో తెలుసా? నా చేతిలో నీరుండదు, నీటిలోకి నీరు వెళ్ళదు, నోట్లోకి నీరు వెళ్ళదు. అంటే నాకు దాహం వేసినా నీరు లభించదు. దాహం తీర్చుకోలేని స్థితి అది. గురురాయుడు త్రాడు 2వ చివరను బావి కట్టున ఉన్న ఒక చెట్టు కొమ్మకు కట్టి వెళ్ళిపోయాడు. ఎంతో నిబ్బరంగా వెళ్ళాడు.
ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. 4-5 గంటల తర్వాత అతను తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే నన్ను పైకి తీశాడు. తీసి ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను పరమానందంలో మునిగిపోయి ఉన్నాను. ఆ ఆనందభూతిని వర్ణించే శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని నేను చెప్పాను. నా మాటలు విని గురురాయుడు ఎంతో సంతోషించారు. నా శరీరాన్ని తన చేతితో ప్రేమగా నిమిరాడు. ఆ తర్వాత నన్ను తనతో పాటే పెట్టుకున్నాడు. నా హృదయం ఇంకా ఆనందంతో ఉప్పొంగుతుంది. ఈ కథ చెబుతుంటే నాకు అపరిమిత ఆనందం వస్తుంది. తర్వాత గురువు నన్ను పాఠశాలకు తీసుకువెళ్ళారు. తల్లి పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా మృదువుగా చూస్తుందో అలా గురువు నన్ను ప్రేమతో దగ్గరికి చేర్చుకున్నాడు. తల్లి పక్షి తన రెక్కల కింద పిల్లల్ని ఎంత బాగా సంరక్షిస్తుందో గురువు నన్ను ఎలా సంరక్షించారు. గురువు పాఠశాల ఎంత అద్భుతమైనదో. నేను నా జననీ జనకుల మమతానురాగాల నుండి ముక్తుడయ్యాను. నాకు మొహమమతలనే సంఖ్యలు తొలగిపోయాయి. నేను అవలీలనగా ముక్తి పొందాను. నాకేదీ అనుభవించనవసరం లేదు. నా పాపాలన్నీ నశించాయి. నా సంచిత కర్మలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నాకు గురువురాయుడే తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి, ఆస్తి, సర్వస్వం కూడా. మనసుతో ఇంద్రియాలన్నీ నా కన్నుల్లో ఏకమయ్యాయి. గురురాయుడినే ధ్యానించసాగాయి. నా ధ్యానానికి ధ్యేయం కేవలం గురురాయుడే. ఆ విశ్వమంతా అతని స్వరూపమే. నాకు గురువు కన్నా మరేమీ గ్రాహ్యం కావటం లేదు. దీనిని అవస్థ, దీన్ని అనన్య చింతన అంటారు. గురు సాహిత్యాన్ని స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నా మనసు బుద్ధి కుంఠితమయ్యాయి. చివరకు నేను మోహంగా గురువుకు కేవలం నమస్కారం మాత్రమే చేయగలిగాను. మా గురువు ఆనందంగా నాకు జ్ఞాన సంపదనిచ్చారు. నేను దేనికోసం వెతకనక్కర్లేకపోయింది. నేను ఏ అర్థం కోసం చూడనక్కర్లేకపోయింది. గురు అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం దానంతట అదే నాలో ప్రకాశించింది. నేనేమీ ప్రయత్నం చేయలేదు. నేనేమీ అధ్యయనం చేయలేదు. నేను దేనికోసమూ ఎదురు చూడనవసరం లేదు. పగట్లో కాంతితోని మాదిరిగా నాకు అంతా తేట తెల్లవారైంది. బావిలో నేను తలక్రిందులుగా వేలాడదీసినప్పుడు నా కలిగిన ఆనందాన్ని సమస్య గురురాయుడికి ఒక్కడే తెలుసుకోగలడు. గురురాయుడి కథ నన్ను వేలాడదీసింది. జపం, తపం, వ్రతం చేసే సన్యాసులు వస్తారు. పుణ్యక్షేత్రాల నుండి యాత్రికులు వస్తారు. గాయకులు, వర్తకులు పరివార సమేతంగా వస్తారు. అందరూ షిరిడీకి బాబా దర్శనం కోసం వస్తారు. శ్రీ సాయి దర్బార్లో హరిజనులు కూడా వస్తారు. దర్శనం చేసుకొని వందనం చేస్తారు. మెడలో ఆత్మలింగం ధరించే జంగమ దేవర్లు కూడా వస్తారు. వారు తమ నుదుట విభూది రేఖలు ధరిస్తారు. గారడి విద్య ప్రదర్శించే దొమ్మరలు వస్తారు. గోండలీలు ప్రేమతో అయోమయం సృష్టిస్తారు. భవానీదేవి పేర బాబాను ప్రేమ మొరభిక్ష అడుగుతాడు. అందులో కుంటివారు, చెవిటివారు, జోగులు, నానక్ అనుయాయులు, కాకడాలు ధరించే కాట్లు అందరూ ప్రేమతో శ్రీ సాయి సముద్రం దర్శనం కోసం పరుగుల మీద వస్తారు. డుండుంగులు, సురోధులు, కుంటివారు, కోరహనీయులు వస్తారు. దర్శనం చేసుకుంటారు. ఒక స్త్రీ ఉపవాసం కల. బాబా ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. అలాగే ఇతరులను ఎవరిని ఉపవాసము ఉండనిచ్చేవారు కాదు. ఉపవాస వ్రతంలో ఉండేవారి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందుతారు? ఖాళీ గడుపుతోని భయపడి శాశ్వత సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలసేవ ఆకలి తీర్చి జీవాత్మను తృప్తిపరచాలి అని సాయి చెప్పేవారు. ఒకసారి ఒక స్త్రీ షిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు.